మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. సమస్యలు పెరుగుతాయి. మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలు కొనసాగుతాయి. గతంలో జరిగిన సంఘటనలు కొన్ని ముందుకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. మేషరాశి వారు ఈరోజు నవనాగాయే నమః అని చెప్పి శివునికి గంధ ఉదకాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు శ్రమతో ముందుకు వెళ్తాయి. బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మాట జారవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి. వృషభ రాశి వారు ఈరోజు అనంతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని ఆవు పాలను శివునికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. మిథున రాశి వారు ఈరోజు కర్కోటకాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని శివునికి కుంకుమ నీళ్లను సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.